హరే కృష్ణ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గుత్తి వంకాయ కూర మసాలాలు లేకుండా వేసవికాలం కూడా తినేలాగా మనం చేసుకుందాం. వంకాయలులాగా గుత్తి వంకాయలా కట్ చేసుకొని వేపేసుకొని పెట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు, ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, ఉప్పు, కారం, జీలకర్ర ఇవన్నీ పేస్ట్ చేసేసుకొని నూనె వేసి వేపుకోవాలి. పేస్ట్ చేసుకున్న మొత్తని నూనెలో ఇట్లా బాగా ఉడికించేసుకుని అప్పుడు వంకాయలు వేసుకోవాలి. ఇలా ఉడికిపోతూ ఉన్నప్పుడు వంకాయలు వేసుకోవాలి. వంకాయలు దీంట్లో వేసేసుకోవాలి. స్టఫ్ చేసుకోవట్లేదు, బాగా కలిపేసుకుంటే దాంట్లో గ్రేవీ వెళ్తుంది. గుత్తి వంకాయ కూర రెడీ. ఓకే ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. స్టఫింగ్ లేకుండానే మనం వేపేసుకొని పచ్చివాసన లేకుండా ఉంటుంది. ముందు వేపేసుకొని వంకాయలు వేసుకోవడం వల్ల మనకి స్టఫింగ్ దాంట్లోకి ఆల్రెడీ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం తినటానికి బాగుంటుంది అన్నమాట. ఈజీ ప్రాసెస్లో గుత్తి వంకాయ కూర మసాలా లేకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. హరే కృష్ణ.